సిటీలో రోజు రోజుకు పొల్యూషన్ పెరుగుతోంది. గాలి కలుషితం అవడంతో జనం పరేషాన్ అవుతున్నారు. ఇండస్ట్రీలు, వాహనాల నుంచి వెలువడే పొల్యూషన్తో ఊపిరాడక ఉక్కిరి బిక్కిరవుతున్నారు. అసలే సీజన్ చేంజ్ టైం కావడంతో ఊపిరితిత్తుల సంబంధిత కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని చెబుతున్నారు డాక్టర్లు. ఈ సీజన్లో 30% వరకు కేసులు పెరిగాయని అంటున్నారు. హైదరాబాద్లో పొల్యూషన్ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. వాహనాల నుంచి వచ్చే పొగ, ఇండస్ట్రీలు, పాత వెహికల్స్, కన్స్ట్రక్షన్స్ తో గాలి కలుషితమవుతోంది. తాజాగా సిటీలో పొల్యూషన్ పెరుగుతుందని లెక్కలు చెబుతున్నాయి. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు గత వారంలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ రిలీజ్ చేసింది. 91 సిటీల ఇండెక్స్ ను రిలీజ్ చేయగా అందులో హైదరాబాద్లో గాలి పొల్యూటెడ్ అవుతుందని తేలింది. చెన్నై, తిరువనంతపురం, తిరుపతి లాంటి నగరాల కంటే సిటీ గాలి కలుషితమైందని తేలింది. ఊపిరితిత్తులు, గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారికి సిటీ గాలి సేఫ్ కాదంటున్నారు డాక్టర్లు. జంట నగరాల్లో రోజు 1000 కొత్త వాహనాలు రోడ్డు మీదకొస్తున్నాయి. 1 కోటి జనాభా దాటిన సిటీలో 50 లక్షలకు పైగా వెహికల్స్ రోజూ తిరుగుతున్నాయి. పాత వెహికల్స్, ఆటోలు, ఆర్టీసీ బస్సులతో పొల్యూషన్ పెరుగుతుంది. దీంతో ఆస్తమా, గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారు, గర్భిణీలు, వృద్ధులు, చిన్నారులు, రోగ నిరోధక శక్తి తక్కువ ఉన్నవారికి అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. ఇక చలికాలంలో ఎయిర్ పొల్యూషన్తో అనారోగ్యం బారిన పడుతున్న వారు పెరిగారంటున్నారు డాక్టర్లు. వింటర్ సీజన్ మొదలైనప్పుడు చివర్లోనూ కేసులు సుమారుగా 30% పెరుగుతాయని చెబుతున్నారు డాక్టర్లు. ఇక ఎయిర్ పొల్యూషన్తో వ్యాధి బారిన పడుతున్న వారు 5 నుంచి 10% వరకు ఉంటారని చెప్పారు. బయటికి వెళ్లినప్పుడు ముక్కుకి క్లాత్ కట్టుకుని వెళ్లాలని సూచిస్తున్నారు. ఇండస్ట్రియల్ ఏరియాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలంటున్నారు. సిటీలో ఇండస్ట్రియల్ ఏరియాల్లో గాలి బాగా కలుషితమవుతోంది. ఏ ఏరియాలలో గాలి కలుషితమైందో చెబుతున్న పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నివారణ చర్యలు చేపట్టడంలో మాత్రం విఫలమవుతోంది. ఇప్పటికైనా నివారణ చర్యలు చేపట్టకపోతే ప్రమాదమని హెచ్చరిస్తున్నారు పర్యావరణవేత్తలు.